హాయ్ హలో నమస్తే అండి. నేను మీ గాయత్రి కదంబాల. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడం మానేశారు. అయితే ఇదే అంశంపై టీడీపీ నాయకులు ఆయన్ని విమర్శించారు. అయితే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి సీఎం చంద్రబాబు నాయుడుకి కౌంటర్ ఇచ్చారు. వైఎస్ జగన్ అసెంబ్లీ హాజరుపై సీఎం చంద్రబాబు నాయుడు విసిరిన సవాల్ ఏడ్చినట్టుగా ఉంది అంటూ కూడా ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడుకి దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. అసలు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు ఎందుకు భయపడుతున్నారు అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. అయితే ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజల పక్షాన గొంతు వినిపిస్తాం, మీ మందబలంతో మా గొంతు నొక్కాలని చూస్తున్నారు, అందుకే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు. ఇన్ కేస్ ప్రతిపక్ష హోదా ఇస్తే మీకు సమాధానం చెప్పడానికి జగన్ ఒక్కరు చాలు అంటూ కూడా ఆయన గళం వినిపించారు. అయితే జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలకు సమాధానం చెప్పకుండా టీడీపీ నాయకులు బూతులు తిడుతున్నారంటూ కూడా ఆయన మండిపడ్డారు. అయితే చంద్రబాబు నాయుడుకి అలాగే లోకేష్కి ఇద్దరికి కూడా అభిమానులు ఉండరు, కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజలు కష్టాలు చెప్పుకోవడానికి ఆయన దగ్గరకు వస్తున్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే నిన్న సెప్టెంబర్ 1వ తారీఖున చంద్రబాబు నాయుడు 30 ఏళ్ల రాజకీయ ప్రయాణం ముగించుకున్నారు. సో ఆ సందర్భంగా కూడా ఆ విషయం మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే చంద్రబాబు నాయుడు 30 ఏళ్ల సీఎం అంటే ఎన్టీఆర్ని ఎలా వెన్నుపోటు పొడిచారో అర్థం కావట్లేదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈ సందర్భంగా ఆయన సంబరాలు చేసుకుంటే బాగుంటుంది అంటూ కూడా సలహా ఇచ్చారనమాట. భారీ మెజార్టీతో గెలిచిన ఎన్టీఆర్నే దింపేశారు. సో ఆ సీఎం పొజిషన్ కోసం ఫ్యామిలీ మెంబర్స్ని అలాగే కోర్టుని ఎలా మేనేజ్ చేశారో ప్రజలందరికీ తెలుసు, మా అందరికీ తెలుసు అంటూ కూడా ఆయన విమర్శించారనమాట. అదేవిధంగా రైతుల గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే రైతులు యూరియా కొరతతో బాధపడుతున్నారు. ఈ యూరియా కోసం కొంత వందల మంది రైతులు క్యూ లైన్లో నిలబడుతూ ఉన్నారు. అదేవిధంగా ఆఖరికి కుప్పంలో కూడా ఈ యూరియా కొరత అయితే ఏర్పడింది. ఇలాంటి సిచ్యువేషన్లో చంద్రబాబు నాయుడు బయటకు వస్తే మాత్రం ప్రజలు తరిమి తరిమి కొడతారని ఆయన భయపడుతున్నారు. అందుకే ఈ మధ్య చంద్రబాబు నాయుడు పెట్టే కార్యక్రమాలు కొంచెం ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా ఆ టైప్లో ఉంటున్నాయంటూ కూడా ఆయన ఎద్దేవా చేశారు.